హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పొడి రోజు కన్జ్యూమ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. దానికోసం ముందుగా ఫ్రెష్ మునగాకుని తెచ్చుకుని బాగా వాష్ చేసి ఇలా క్లాత్లో వేసి 20 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి. ఆకు వెట్గా ఉండకూడదు, మొత్తం నీట్గా డ్రై అయిపోవాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా ఇలా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. వాటితో పాటు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి, టేస్ట్ కోసం 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, నేను చూపిస్తున్నట్టుగా చింతపండు. ముందుగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఫ్రై చేసేసుకోవాలి 2 మినిట్స్ పాటు. అవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వవు, అందుకనే ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలతో పాటు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు, ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి. ఇవన్నీ సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలండి. నెక్స్ట్ నువ్వులు యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు యాడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా ఆకు మొత్తం డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఏ ఆయిల్ యాడ్ చేయకుండా ఆకుని వేయించుకోవాలి. ఆకుని కూడా ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మునగాకు, కరివేపాకు రెండు కలిపి యాడ్ చేసుకుని వేయించేసుకోవచ్చు. ఆకు వేయించుకున్న తర్వాత మనం హ్యాండ్లో పట్టుకుంటే పొడిలాగా అయిపోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్కి సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆకును కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. అవి రెండు కలిసేలాగా ఒక ప్లేట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కంపల్సరీ ఇంట్లో పొడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడి డైలీ రైస్లో 1 స్పూన్ యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Click on bell icon to get all notifications.